హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ హనీ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను మురుకులు చూపిస్తానండి. చాలా గుల్లగుల్లగా మీకు భలే టేస్టీగా వస్తాయండి. ఇవి ఉప్పుడు బియ్యంతో చేస్తా ఉన్నానండి. నేను ఎప్పుడు మీరైనా చేస్తుంటారో లేదో తెలియదు కానండి, దీంతో ఒకసారి ట్రై చేయండి. ఉప్పుడు బియ్యంతో చాలా టేస్టీగా ఉంటాయండి. ఫస్ట్ ఒక 10 ఎండుమిరపకాయలని నీళ్ళల్లో ఒక గంట సేపు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఉప్పుడు బియ్యం అండి. ఉప్పుడు బియ్యం నేను 2 గ్లాసులు తీసుకున్నానండి. 2 గ్లాసులు ఉప్పుడు బియ్యంకి ఒక అర గ్లాసులు తినేశనగపప్పుల పొడి కరెక్ట్గా సరిపోతుందండి. ఇవి ఒక 3 అవర్స్ నానబెట్టుకోవాలండి. బాగా కడుక్కొని ఉప్పుడు బియ్యాన్ని ఒక 3 గంటలు నానితే సరిపోతుందండి. తర్వాత మనం మిక్సీకి కొట్టుకునేవచ్చు. ఒకవేళ మన దగ్గర గ్రైండర్ ఉన్నిందంటే మీరు గ్రైండర్లో వేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. చాలా బాగా వస్తాయి గ్రైండర్లో. నా దగ్గర గ్రైండర్ లేదు కాబట్టి నేను మిక్సీగా కొట్టుకున్నానండి. మిక్సీకి కూడా బాగానే వస్తుంది, కానీ కొంచెం నీళ్ళు తక్కువ పోసాం కాబట్టి కొంచెము ఒక్కరో బరకైతే ఉంటుందండి పిండిలో. మీరు గ్రైండర్కి వేసుకుంటే ఆ ప్రాబ్లమే ఉండదండి. మురుకు కూడా చాలా స్మూత్గా ఉంటుంది. ఇంకా చాలా టేస్టీగా ఉంటాయండి. మురుకులు కూడా చాలా స్మూత్గా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి. ఇది మనం మిరకాయలు చూపించే కదా, దాన్ని మిక్సీకి కొట్టుకొని ఆ గింజలన్నీ వస్తాయి కదండి, అవి మెదగవు సరిగా. వాటిని స్ట్రైనర్తో బాగా వడగట్టుకునేస్తే ఇట్లా ప్యూరీ లాగా వస్తుందండి. దాన్ని పక్కన పెట్టేసుకోండి. నేను ఒక రెండు స్పూన్లు వచ్చి నువ్వులు తీసుకున్నాను. ఒక స్పూన్ వచ్చి వామ్ తీసుకున్నానండి. వామ్ వేసారంటే అరుగుదలకి మంచిది, చాలా టేస్టీగా ఉంటుందండి మంచి స్మెల్తో. దాన్ని కూడా వేసుకోండి. కొంచెం ఉప్పు మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఇది ఒక 2-3 స్పూన్లు వేస్తా ఉన్నానండి కారం పేస్టు. బటర్ వచ్చి ఒక 2-3 స్పూన్లు వేస్తున్నానండి బటరు. ఒక 2 గ్లాసులకి అర గ్లాసు తినేశనగపప్పుల పొడి అని చెప్పాను కదండి. బటర్ వచ్చి ఒక 25 గ్రామ్స్ తీసుకోవచ్చండి. కరెక్ట్గా సరిపోతుంది 25 గ్రామ్స్. మేము కొలత కూడా చెప్తా ఉన్నాం, 25 గ్రామ్స్ సరిపోతుందండి. చూసారు కదా పిండి ఎలా ఉందో, అట్లా గట్టిగా ఉండాలండి పిండి. మీకు అలా ఉంటేనే మీకు తినేశనగపప్పుల పొడి కలుపుకున్నప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి. లూజ్గా అయితే ఉండకూడదండి. బియ్య పిండి మాత్రం చెప్తా ఉన్నాను మళ్ళీ. మీకు లూజ్గా ఉన్నిందంటే మాత్రము ఈ పిండి కలుపుకున్నప్పుడు జారుగా అయిపోతుంది. గట్టిగా ఉంటేనే బియ్య పిండి. చూసారు కదా ఇప్పుడు నేను ఆ పొడి కలపడం వల్ల నాకు కరెక్ట్గా సరిపోయింది చూడండి. అట్లా ఉండాలండి. మన చపాతీ పిండి ఎట్లా వస్తుందో అలా ఉండాలి మనకి. పర్ఫెక్ట్గా ఒక వంటలా తయారవ్వాలండి. ఒక వంటలాగా వచ్చేసిందంటే మీకు మురుకు వేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుందండి. మరీ గట్టిగా లేదు అట్టని చెప్పి మరీ జారుగా లేదు, కరెక్ట్గా వచ్చిందండి నాకు. ఇట్లా కలుపుకోవాలని నేను చూపించిన విధంగా. ఇప్పుడు నేను ఆయిల్ వేసుకున్నాము. ఇట్లా వంటలాగా వేసుకొని ఇప్పుడు మనం మురుకు వేసేసుకున్నామండి. చిన్న అదే రౌండ్ హోల్స్ ఉంటాయి కదండి, ఆ మురుకులతో వేస్తూ ఉన్నానండి నేను. సాదా మురుకులు ఉంటాయి కదా, అది వేస్తూ ఉన్నాను. మీకు ఒక స్టార్ షేప్ ఉంటుంది కదా మురుకు, దాంతో కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఆ గెరిటికి నూనె అప్లై చేసేసుకొని కొంచెము ఆయిల్ అప్లై చేసి దాని మీద ఒక్కొక్క మురికి వేసేసుకొని ఆయిల్లో వేసేసుకోవడమే అండి. చాలా బాగుంటాయండి టేస్ట్. ఇవి ఒకసారి ట్రై చేయండి. ఇవి కొలత మాత్రం చెప్పాను కదండి మీకు. ఒకవేళ అర్థం కాకపోతే నేను ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తానండి. ఇట్లా ఒక్కొక్క మురుకు వేసేసుకోండి. ఫస్ట్ స్లోలోనే పెట్టుకొని తర్వాత హై ఫ్లేమ్లోనే కాల్చుకోవచ్చండి. త్వరగా వేగిపోతాయండి మురుకులు, ఎక్కువ టైం కూడా పట్టదు. తినేశనగపప్పుల మురుకులు అయితే అంత ఎక్కువ టైం పట్టవండి. మిగతావైనా కొంచెం టైం పడతాయి, కానీ త్వరగా వేగిపోతాయి. మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకా వేసుకోవచ్చండి. నేను తక్కువ వేసాను కాబట్టి నాకు మురుకులేమో అంటే మనము ఈ ఎండుమిరపకాయలు పేస్ట్ వేసాం కదా అండి, అది మనకు కలర్ కోసం అండి. ఇవి కలర్ బాగా వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటాయండి ఎండుమిరపకాయలు ఇలా పేస్ట్ చేసుకుంటే. అందుకని చెప్పి చూసారు కదా ఎంత కలర్గా ఉందో అది పేస్ట్ చేసుకున్న తర్వాత. దానికోసమని యూజ్ చేస్తారండి ఇట్లాగా. డైరెక్ట్గా కారప్పొడి వేస్తే అంత కలర్ ఉండవని చెప్పి ఇట్లా పేస్ట్లా చేసి వేస్తా ఉన్నాను నేను. ఎక్కువ తమిళనాడు స్టైల్లో, తమిళనాడు సైడ్ ఎక్కువ చేస్తారండి. నేను అది కనుక్కొని నేను ట్రై చేశాను. నాకు పర్ఫెక్ట్గా వచ్చాయి కాబట్టి మీకు చూపిస్తున్నాను. టేస్ట్ వైజ్గా కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి, అంత బాగున్నాయి టేస్ట్ మాత్రము. ఖచ్చితంగా మీరు ఫెస్టివల్కి ఇవి ట్రై చేయండి, చాలా బాగుంటాయండి. గుల్లగుల్లగా కూడా వస్తాయి. మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి.